అన్నం వృధా చేస్తే దరిద్రం ఎందుకు? దీని వెనుక ఉన్న నిజాలు, శాస్త్రం ఏమిటి? మీరు తెలుసుకోవలసిన విషయాలు. నమస్కారం. మన సాంప్రదాయంలో అన్నాన్ని వృధా చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి దీని వెనుక నిజమేమిటి? అన్నం వృధా చేస్తే నిజంగా దరిద్రం వస్తుందా? కర్మఫలం ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. అన్నం ఎందుకు వృధా చేయకూడదు? అన్నం అంటే కేవలం ఆహారం కాదు. అన్నం వృధా చేయకూడదు అనే నమ్మకం చాలామందికి ఉంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు, నమ్మకాలు ఉన్నాయి. గౌరవం, పూజ. మన సాంప్రదాయంలో అన్నం బ్రహ్మస్వరూపంగా, అన్నపూర్ణాదేవి రూపంగా భావిస్తారు. అందుకే భోజనానికి ముందు అన్నపూర్ణాదేవికి నమస్కారం చేస్తారు. అన్నం దేవుని ప్రసాదం లాంటిది కాబట్టి దానిని వృధా చేస్తే దేవుడిని అవమానించినట్టే అని నమ్ముతారు. మన సంస్కృతిలో అన్నం అనేది కేవలం కడుపు నింపే వస్తువు కాదు. అది బ్రహ్మస్వరూపం, అన్నపూర్ణాదేవి ప్రసాదం. అందుకే అన్నాన్ని దేవతతో సమానంగా చూస్తారు. అన్నం మన శరీరానికి శక్తిని ఇస్తుంది. అన్నం మనం ఎంత కష్టపడితే వస్తుందో అది మనం తినేటప్పుడు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. కర్మఫలం ఎలా ఉంటుంది? కర్మఫలం. అన్నం వృధా చేయడం వల్ల జీవితంలో దురదృష్టం వస్తుందని, దరిద్రం పట్టుకుంటుందని చాలామంది నమ్ముతారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నాన్ని వృధా చేయడం ఒక పాపం. దానివల్ల భవిష్యత్తులో ఆహారం దొరకని స్థితి ఏర్పడవచ్చు. ఆర్థికంగా కష్టాలు వస్తాయని నమ్మకం. ఈ కర్మఫలం ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా అనుభవించాల్సి వస్తుందని అంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నాన్ని వృధా చేయడం ఒక పెద్ద పాపం. ఎవరైనా తెలిసి అన్నాన్ని వృధా చేస్తే వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, లేదా ఆకలితో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడు అన్నాన్ని వృధా చేస్తే భవిష్యత్తులో మీకు ఆహారం దొరకని పరిస్థితి రావచ్చు. అందుకే పెద్దలు భోజనం చేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకూడదని అంటారు. ఇది మనకు కర్మఫలాన్ని గురించి గుర్తు చేస్తుంది. 3. అన్నం వృధా చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి? అవసరమైనంత మాత్రమే వడ్డించుకోండి. మనం ఎంత తింటామో అంతే వడ్డించుకోవాలి. మొదట తక్కువగా వడ్డించుకొని అవసరమైతే మళ్ళీ వడ్డించుకోవచ్చు. మిగిలిన ఆహారం ఏం చేయాలి? మిగిలిపోయిన ఆహారాన్ని బయట పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాడొచ్చు. ఒకవేళ మీరు బయట వండుతున్నట్లయితే మిగిలిన ఆహారాన్ని పశువులకు పెట్టవచ్చు, లేదా పేదలకు ఇవ్వవచ్చు. ఇతరులకు సహాయం చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ఒక మంచి పని. ఇది అన్నం యొక్క విలువను పెంచుతుంది. దానికి మన గౌరవాన్ని చూపిస్తుంది. ఆహార ధాన్యం విలువ. పండిన పంట మన చేతికి వచ్చే వరకు చాలా కష్టముంటుంది. రైతులు ఎన్నో కష్టాలు పడి పంట పండిస్తారు. అందుకే మనం తినే ప్రతి మెతుకు అమూల్యమైనది. దానిని వృధా చేస్తే ఆ కష్టాన్ని అవమానించినట్టే. ఈ నమ్మకాలన్నీ కేవలం మూఢనమ్మకాలు కాదు. ఇవి మనల్ని ఆహారాన్ని గౌరవించమని, వృధా చేయకుండా అవసరమైనంత మాత్రమే వాడుకోమని నేర్పిస్తాయి. ప్రపంచంలో ఇంకా చాలామంది ఆకలితో ఉన్నారు.
ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నం వృధా చేయకుండా ఇతరులకు సహాయం చేయడం మన బాధ్యత. అన్నం వృధా చేయకుండా జాగ్రత్త పడడం అనేది ఒక మనిషిగా మన బాధ్యత. ఇది మన సంస్కృతిలో భాగం. అన్నం వృధా చేస్తే దరిద్రం వస్తుందని చెప్పడం కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, మనకు అన్నం యొక్క విలువను గుర్తు చేయడానికి ఒక మార్గం. కాబట్టి ఈరోజు నుంచి అన్నాన్ని జాగ్రత్తగా వాడుకోండి, దానిని గౌరవించండి మరియు ఆకలితో ఉన్నవారికి సహాయం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.